ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసి. గ్లోబల్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని 2027 ఏప్రిల్ 7న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ప్రమోషన్స్ విషయంలో సరికొత్త వ్యూహాలతో వెళ్లే జక్కన్న ఈ సినిమాకి కూడా న్యూ స్ట్రాటజీలు ఫాలో అవుతున్నారు. ఈ చిన్న అప్డేట్ ఇచ్చినా ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేస్తున్నారు. ఫస్ట్ లుక్ దగ్గర నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వరకు ప్రతి అంశం ఈ సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో రీసెంట్గా హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు వదిలారు. ఇందులో భాగంగా దర్శకధీరుడు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమాలు తీయడంలోనే కాదు, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలోనూ ఎస్ రాజమౌళి మాస్టర్ మైండ్ అని చెప్పాలి. వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేయడానికి ఎంతగా కష్టపడతారో, ఆ మూవీ పబ్లిసిటీ కోసం కూడా అంతే కష్టపడతారు. ఇండియన్ సినిమా స్టామినా ఏంటో ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన జక్కన్న ఇప్పుడు వారణాసి సినిమాతో గ్లోబల్ స్థాయిలో సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా సరికొత్త స్ట్రాటజీలతో ముందుకు సాగుతున్నారు. మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబ్ ట్రాటింగ్ మూవీ వారణాసి సైన్స్ ఫిక్షన్, మైథాలజీ మిక్స్ చేసి తీస్తున్న టైం ట్రావెల్ సినిమా ఇదని ప్రచారం జరుగుతోంది. ఇందులో రుద్ర అనే పాత్రలో నటిస్తున్న మహేష్ ఇందులో రాముడిగా దర్శనమివ్వబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. దీంట్లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్తో వారణాసి వరల్డ్ ఎలా ఉండబోతోందని శాంపిల్గా చూపించారు. దీనికోసం భారీ ఈవెంట్ చేసి సినీ ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేశారు రాజమౌళి. వారణాసి ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ పలు హాలీవుడ్ మీడియా ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు రిలీజ్ చేశారు. వీటిల్లో సినిమాకి సంబంధించిన విషయాలను వెల్లడించారు. దీంతో గత 2-3 రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమాకి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. నిజానికి ఇవి ఇప్పుడు లేటెస్టుగా షూట్ చేసిన ఇంటర్వ్యూలు కాదు. గతేడాది నవంబర్లోనే రికార్డ్ చేసిన ఇంటర్వ్యూలు. అప్పుడు రిలీజ్ చేస్తే గ్లోబ్ ట్రాటింగ్ ఈవెంట్ హడావిడిలో కొట్టుకుపోయేవి. అందుకే 3 నెలల గ్యాప్ ఇచ్చి వదిలారు. అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకునేలా చేశారు. ఇకపోతే వారణాసి సినిమా 2-3 భాగాలుగా రూపొందనుందంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ సినిమా ఒకే భాగంగా ప్రేక్షకుల ముందుకు రానుందని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. మొదట 2 భాగాలు అనుకున్నాం కానీ ఆ వెంటనే ఆ ఆలోచన విరమించుకున్నామని, 3 గంటలకు పైగా నిడివితో ఒకే సినిమాగా తీసుకురానున్నామని హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి బయట పెట్టారు. దీంతో అంత పెద్ద కథను ఒకే భాగంలో ఎలా చెప్తారో అనే ఆసక్తి పెరిగిపోయింది. ఇటీవల కాలంలో పెద్ద సినిమాలన్నీ 2 పార్ట్స్గా రిలీజ్ చేయడం మనం చూస్తున్నాం. ఈ ట్రెండ్కు బీజం వేసింది డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అయినా, దాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లింది మాత్రం రాజమౌళి అని చెప్పాలి. బాహుబలి కథను ది బిగినింగ్ మరియు ది కన్క్లూజన్ అంటూ 2 భాగాలుగా తెరపైకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రతి ఒక్క ఫిలిం మేకర్ అదే ట్రెండ్ ఫాలో అయ్యారు. అయితే రాజమౌళి క్రేజ్ కోసం తన RRR మూవీని 2 భాగాలుగా చెయ్యాలని అనుకోలేదు. కథంతా సింగిల్ పార్ట్లో చూపించేశారు. ఇప్పుడు అదే విధంగా వారణాసి స్టోరీని కూడా ఒకే సినిమాగా తెరకెక్కిస్తున్నారు. వారణాసి మూవీ 2027 ఏప్రిల్ 7వ తారీఖున గ్లోబల్ వైడ్గా రిలీజ్ కానుంది. ఈ ఏడాది గ్యాప్లో ఒక్కటొక్కటిగా ప్రమోషనల్ కంటెంట్ బయటకు వదలబోతున్నారు. ఇందుకోసం రాజమౌళి భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. RRR సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత వెస్టర్న్ ఆడియన్స్ ఎలా మాట్లాడుకున్నారో, వారణాసి విడుదలకు ముందే ప్రపంచ వ్యాప్తంగా అందరూ మాట్లాడుకునేలా చేయడానికి ప్లాన్స్ వేస్తున్నారు. కేవలం 2 ఫ్లెక్సీలు వారణాసిలో కట్టి, రూపాయి ఖర్చు లేకుండా సోషల్ మీడియా అంతా ఈ సినిమా విడుదల తేదీ గురించి మాట్లాడుకునేలా చేయడాన్ని మనం చూశాం. రాబోయే రోజుల్లోనూ జక్కన్న స్ట్రాటజీలు ఊహకు అందని విధంగా ఉంటాయని అర్థమవుతోంది.